వెల్కమ్ టు పూజీలాగ్స్. వాటి స్పెషల్ రెసిపీ గోధుమ హల్వా. ఈ హల్వా చాలా హెల్తీగా డిఫరెంట్ స్టైల్లో చూపించబోతున్నాను. వీడియో మొత్తం చివరి వరకు చూసి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. మనం స్వీట్ షాప్లో కొనుక్కునే హల్వా కన్నా ఈ హల్వా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రాసెస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక గిన్నెలోకి 1/2 kg గోధుమలు తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసి 24 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసి గోధుమల్ని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని తీసుకొని స్ట్రైనర్లో వేసుకొని మనం పాలు సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్నప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకొని గోధుమ పాలని సపరేట్ చేసుకోండి. సపరేట్ చేసుకున్న పాలు తీసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక గిన్నెలోకి 1/2 kg గోధుమలకి 1/2 kg బెల్లం, టీ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. పాకం రెడీ అయ్యేంత వరకు మనం మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. పాకం రెడీ అయ్యే లోపల వేరే స్టవ్ మీద పాన్ పెట్టుకొని క్యాష్యూ నట్స్ ఫ్రై చేసుకోండి. క్యాష్యూ నట్స్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పాకం రెడీ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ప్లేట్లో వాటర్ వేసుకొని కొంచెం పాకం వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా పాకం మనకి చేతితో చుట్టుకున్నప్పుడు రౌండ్గా వచ్చి ప్లేట్ మీద కొడితే సౌండ్ రావాలి. అప్పుడే మనకి పాకం రెడీ అయినట్టు. పాకం రెడీ అయిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా గోధుమ పాలు వేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనకి హల్వా అంతా బాగా గట్టిపడేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత హల్వా కొంచెం గట్టిపడినప్పుడు ఇలాచీ పౌడర్, వేయించుకున్న జీడిపప్పులు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. పావు కేజీ గోధుమలకి 200 grams గీ వరకు మనం యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. హల్వా గిన్నె నుంచి సపరేట్ అవుతున్నప్పుడు మనకి హల్వా రెడీ అయినట్టు. ఇప్పుడు వేడివేడిగా హల్వా అయితే రెడీ అయిపోయింది. టేస్టీ హల్వా మన ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. Thanks for watching. If you like the video, please subscribe, like, comment and share.